ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకి మందు ద్వారా వచ్చేటువంటి ఆదాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటూ వస్తుంది. ఇది మన దౌర్భాగ్యం. ప్రజలు కట్టేటువంటి పన్ను ఈ రకంగా అంటే మందు తాగి కట్టేటువంటి పన్ను అతిపెద్ద ఆదాయం కింద మారిందంటే ఏ రకంగా జనాల్ని మత్తులో ముంచి తేలుస్తున్నారో అర్థమవుతుంది. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియన్ రైల్వే ట్రాఫిక్ కంట్రోలర్ పోస్ట్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ వాసుదేవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బెవరేజ్కి కార్పొరేషన్ ఉంటుంది, ఆ కార్పొరేషన్కి హెడ్గా చేశారు. నిజానికి ఆ పొజిషన్ ఖాళీగా ఉంటుంది, వేరే వాళ్ళు ఇన్ఛార్జ్గానే తీసుకుంటూ ఉంటారు ఎండీ కింద. బట్ వేరే వాళ్ళు కాదు, ఈయనే అంటే కమిషనర్ ఉంటారు కదా, ఎక్సైజ్ కమిషనర్, ఆయనే దానికి ఇన్ఛార్జ్గా చూసుకుంటూ ఉంటారు. కానీ అలా కాదని చెప్పి ఈయన పట్టుకొచ్చి దీనికి చేశారు. చేసిన తర్వాత రకరకాల ఆరోపణలు అనమాట. మొత్తం మద్యం వ్యాపారం అంతా కూడా ప్రభుత్వమే నడిపిస్తోంది అప్పటి నుంచి అనేటువంటి ఆరోపణలు. ఎంతలాగా అంటే ప్రతి కేసుకి, ప్రతి బీర్ కేసు అనండి, లేకపోతే మందు కేసు అనండి, వీటన్నిటికి ప్రతి కేసు 200 నుంచి 250 రూపాయలు వైసీపీ పెద్దలే కమిషన్గా చెల్లించే పరిస్థితిని ఈయన వచ్చిన తర్వాత తీసుకురావడమే కాకుండా భవిష్యత్తులో మద్యం మీద రాబోయేటువంటి ఆదాయాన్ని కూడా చూపించి 14,000 కోట్ల ప్రభుత్వం అప్పు చేసింది గత ప్రభుత్వం బెవరేజ్ కార్పొరేషన్లో. ఇది ఒక్కటే కాకుండా డిస్టిలరీస్, వీళ్ళకి కావాల్సినటువంటి డిస్టిలరీస్ తీసుకొచ్చేసారని మందు వీళ్ళే సొంతంగా చాలా బ్రాండ్లు తెచ్చారనేటువంటి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అత్యంత దారుణ ఓటమి చవిచూడటానికి ఉన్న మేజర్ కారణాల్లో ఫస్ట్ 3లో ఉంటుంది మద్యం అనేది. సో చీప్ లిక్కర్ కావచ్చు, సరైనటువంటి క్వాలిటీ ఇవ్వలేకపోవడం కావచ్చు, సొంత బ్రాండ్స్ పెట్టుకుని మిగతా బ్రాండ్స్ అందుబాటులో చేయకుండా ఉండడం కావచ్చు, వీటితో పాటు అప్పులు తీసుకోవడం, మందు మీద రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచడం, వీటన్నిటితో పాటు లోపల రకరకాల స్కాములు వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పెద్దలకి అండగా ఉండేటువంటి ఇది ఉందని. 2008 బ్యాచ్కి చెందినటువంటి వాసుదేవ్ రెడ్డి గతంలో గుంతకల్ రైల్వే డివిజన్లో పనిచేశారు. అప్పట్లో ఆయనకి సీఎం కార్యాలయంలో పనిచేసే KNRతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన రైల్వేకి సంబంధించిన విషయాల్లో వైసీపీకి సమాచారం చేరవేస్తూ పార్టీ నేతలకు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట జగన్ కుటుంబం మీద జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన సమాచారం కూడా ముందుగానే జగన్కి ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇలా తొలి నుంచి వైసీపీని పలు రకాలుగా సన్నిహితంగా వచ్చినటువంటి వాసుదేవ్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చుకున్నారు. మొదటి 3 ఏళ్ళు డెప్యుటేషన్ గడువు ముగిసినా పై స్థాయిలో సిఫార్సు చేయించి మరి మరో 3 ఏళ్లకి కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని ఈయన కోసం ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఈయన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక ప్యాలెస్లో ఉంటున్నారో, బెంగళూరులో అంటారో, ఆ ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక హోటల్లో బస చేసినట్టుగా మనకి గుర్తించారు. వెంటనే పిలిపించి అధికారులు విచారించారు. మద్యం కుంభకోణంలో పాత్రధారి వాసుదేవ్ రెడ్డిని నిర్ధారణకు సిఐడి అధికారులు వచ్చారు. డిస్టిలరీ నుంచి మద్యం కొనుగోలు, ధరల నిర్ధారణ వంటి అంశాల్లో వాసుదేవ్ రెడ్డిది కీలక పాత్ర ఉందని అధికారులు స్పష్టం చేశారు. కమిషన్ల కోసం ధరలు పెంచారని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఆ కమిషన్లు నేరుగా వైసీపీ పెద్దలకు అందాయని సిఐడి అధికారుల యొక్క విచారణలో కూడా తేలింది. వీటన్నింటినీ వాసుదేవ్ రెడ్డి పిలిపించి సిఐడి అధికారులు విచారించారు. బెంగళూరులోనే సిఐడి బృందాలు ఇంకా సోదాలు చేస్తున్నాయి. వాసుదేవ్ రెడ్డి చెప్పిన వివరాల మేరకు రికార్డులను సిఐడి అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు లభించిన తర్వాతే అరెస్ట్ చేయాలని, లేదంటే బెయిల్ వచ్చే ప్రమాదం ఉందనేటువంటి ఫీలింగ్లో కూడా ప్రభుత్వం కానీ సిఐడి పెద్దలు కానీ ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. సో ఓవరాల్గా వాసుదేవ్ రెడ్డి యొక్క కనుసన్నల్లో ఈ మద్యానికి సంబంధించిన లిక్కర్ స్కామ్ జరిగింది ఏపీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో అని ప్రస్తుత ప్రభుత్వం నమ్ముతుంది. సో దీన్ని ప్రూవ్ చేసే దిశగా ఏపీ సిఐడి రకరకాల అంశాలను తెర మీద తీసుకొస్తుంది. సో ఇదంతా దీని వెనక మొత్తం కూడా ఎక్సైజ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారనేటువంటి విషయం ప్రూవ్ అయితే దాన్ని ఈయన వాసుదేవ్ రెడ్డి అప్రూవర్గా మారి అంగీకరిస్తే మాత్రం ఖచ్చితంగా జగన్కి జైలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేసి తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తోంది. దీంట్లో ఇంకా ఏమేమి ఇంక్లూజన్స్ ఉన్నాయి, దీంట్లో ఇంకా వేరే యాంగిల్స్ ఏమున్నాయి దీంట్లో అనేది ఒకసారి మీకున్నటువంటి అభిప్రాయం మేరకు కింద రాసుకురండి.